నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రశ్న రావణ్ ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది. అయితే ఆయనకి అన్యాయం జరిగింది, ఆయన మీద లేనిపోని కేసులు పెట్టారు, ఆయన్ని చాలా అన్యాయంగా ఇరికించారు. ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏంటి, ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ అధికారులు సరిగ్గా లేకపోవడం వల్లే అరెస్ట్ చేశారు అనేలాగా చాలామంది మహానుభావులు మేధావులు గొంతు విప్పి గొంతు చించుకుని మరీ అరుస్తున్నారు. అయితే ఒక్కసారి ప్రశ్న రావణ్ ఆయన యొక్క ప్రీవియస్ వీడియోస్ కానీ ఆయన పేరు ప్రశ్న రావణ్ నిజంగా ప్రశ్నించే విధానంలో ఒక్కసారి పాత వీడియోలన్నీ చూసినా థంబ్నెయిల్స్ చూసినా మనకు ఎలా కనిపిస్తుందంటే ఒకప్పుడు వైకాపా హయాంలో ఒక కొడాలి నాని గారు, లేదా ఆయన ఎవరు ఒక రోజా గారు, లేదా ఆయన ఎవరు వర్రా రవీంద్ర రెడ్డి ఏదో ఆయన ఒకడు, తర్వాత బోరుగొడ్డ అనిల్, వీళ్ళు ఎంత సంస్కారవంతంగా మాట్లాడారో అంతే సంస్కారవంతంగా మాట్లాడినట్టుగా కనిపించింది. సరే మాట్లాడారు. జనరల్గా చాలామంది ఊరుకుంటారు, సహనంతో భరిస్తారు. ఆ సహనం కూడా ఒక హద్దు ఉంటుంది, హద్దు దాటిన తర్వాత ఇంకా ఎవరు ఏం చేయలేరు. అయితే ఇక్కడ ఈ వ్యక్తి ఎంత బాగా విమర్శించి ప్రశ్నించి నన్ను ఎవడేం చేయలేడు, నాకు వాక్ స్వాతంత్ర హక్కు ఉంది, నేను ఏదైనా మాట్లాడతా అని చెప్పడం అని మాట్లాడడం. మరోవైపు ఇక్కడ రాజకీయ పరంగానే విమర్శలు కాకుండా మతపరమైన విమర్శలు చేశాడండో ఈయన. మీరు కావాలంటే పాత వీడియోస్ ఒక్కసారి పరికించి చూడండి. మతపరమైన విమర్శలు కూడా చేశారు. కొంతమంది దేవుళ్ళని, కొంతమంది యొక్క మత విశ్వాసాలని ఇండైరెక్ట్గా ప్రశ్నించడం, వాటి మీద వెటకారంగా మాట్లాడడము చేశారు. అది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత సబబు అనిపించుకోదు. ఇదంతా ఎక్కడ వచ్చిన దౌర్భాగ్యం అంటే అరచేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, యూట్యూబ్లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జర్నలిస్టే అయిపోతున్నారు. అది మరి దానికి మనం ఎప్పుడు అడ్డుకట్టు వేస్తాడో, ఎప్పుడు దానికి చెక్ పెడతారో అనేది తెలియదు. ప్రభుత్వాలు పెట్టాలి, లేదా యూట్యూబ్ వాళ్ళైనా పెట్టాలి. వాళ్ళకి భాషతో సంబంధం లేదు, కానీ ఏ ద్వారా భాషతో కూడా త్వరలో చేస్తారేమో చూడాలి మరి. అయితే ఈ ప్రశ్నారావుని ప్రశ్నించింది అంతా అయిపోయింది. ఇలా అయిన తర్వాత గత వారం అరెస్ట్ అయ్యి తీసుకెళ్ళిన తర్వాత పిఠాపురం పోలీసులను ఒక దగ్గర, లేదంటే వేరే విజయనగరమో, లేదంటే మచిలీపట్నమో, లేదంటే అదేంటి గొల్లప్రోలో ఏదో సంథింగ్ విద్యార్థులు గొడవకు సంబంధించి ఇలా రకరకాలుగా ఆయన ఎక్కడ ఇష్యూ జరిగినా అక్కడికి వెళ్ళి వెంటనే కవర్ చేస్తున్నట్టుగా ఆ ఇష్యూని మాట్లాడుతూ అక్కడ కొంచెం విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. మొత్తం మీద కేసులు అయ్యాయి, మొత్తానికి నడుస్తుంది, ఇదంతా అవుతుంది. ఇదిలా ఉంటే తగుదునమ్మా అని ఒకడు ఉంటాడు, ఒక నటుడు, మహానటుడు ఆయన. ఎందుకంటే విలక్షణ నటుడు. ఎంత విలక్షణ నటుడు అంటే తమిళనాడులో ఎన్ని దారుణాలు జరిగినా నోరెత్తడు, తెలంగాణలో దారుణాలు జరిగినా నోరెత్తడు, కర్ణాటకలో దారుణాలు జరిగినా నోరెత్తడు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోయిందని నోరెత్తుతాడు ఆయన. ఎత్తి వెంటనే దీంతోపాటు ఆ మహానటుడికి ఇంకొక పెద్ద ఒక ఫోబియా ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే పేరు వింటే చాలు పూనకు వచ్చినట్టు ఊగిపోతాడు ఆ మహానటుడు. అంటే బయట సినిమాల్లో యాక్ట్ చేసి అలవాటు అయిపోయింది కదా బయట కూడా యాక్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళకి వెంటనే మద్దతుగా ఫోన్ చేసి మరి శుభాకాంక్షలు చెప్తాడు. అలాగే ప్రశ్నారావణ్ని అరెస్ట్ చేస్తే, ప్రశ్నారావణ్ని ఎందుకు అరెస్ట్ చేశారు, అది పెద్ద కేసే కాదే, వెంటనే బెయిల్ వచ్చింది, వెంటనే ఇంకో కోర్టుకి వెళ్ళారు, అక్కడ బెయిల్ వచ్చింది. అంటే వీళ్ళకి కేసు పెట్టడం కూడా తెలియదు. బెయిల్ వచ్చేసిందంటే, కోర్టే బెయిల్ ఇచ్చిందంటే ఇది కేసే కాదు అని జనాల్ని తప్పుదోవ పట్టించేలాగా మాట్లాడుతున్నాడు ఆ మహానటుడు. బయట కూడా మహానటుడు ఆయన. సో అలా మాట్లాడే జనాలకు ఎలా ఉంటుంది, ఓహో ప్రశ్నారావణ్ చేసింది తప్పు కాదా, ఆయన అరెస్ట్ చేశారా అని అనుకుంటారు. అనుకోవాలనే కదా మెయిన్. సరే, ఇక్కడ ఆ తాలూకా రిలేటివ్స్ కూడా, సొంత రిలేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎంత పద్ధతిగా మాట్లాడారంటే, ఏం ప్రశ్నించేది ఏం చేస్తారా, మీరేం మా వెంట్రుకు కూడా పీకలేరు, ఇది పదజాలం. ఎంత అద్భుతమైన పదజాలంతోనూ, అంటే మైకులు పెట్టేసరికి పూనకు వచ్చి మాట్లాడేస్తున్నారు ఒక సోదరి. సో ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళు ప్రశ్నించే తత్వం ఉన్నవాళ్ళు, వీళ్ళు జర్నలిజం ముసుగులోనే చేస్తున్నారు, నిజంగా జర్నలిజంగా చేస్తున్నారో తెలియక మాట్లాడుతున్న వీళ్ళు ఒక స్థాయికి మించి మాట్లాడుతున్నారు.
విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద కేసులైతే ఎవరు తలపట్టుకుంటున్నారు? యూఏపీఏ కేసు కూడా వేశారంట. ఇప్పుడు దీనివల్ల ఆ ఒక్కరోజు లేదా మొదటి రోజు మొదటి వారం వరకు అక్కడ జర్నలిస్ట్ సమాఖ్య వచ్చేసి మద్దతుగా తెలపడము, లేదంటే ఏంటి ఇలాగ అన్యాయంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది, గాజులు తొడుక్కుందా, అధికారులు ఏం చేస్తున్నారు, నిమ్మక నీరెత్తినట్టున్నారు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ అక్కడ తీసుకెళ్ళి జరిగిన తర్వాత ఆ కేసులో బెయిల్ వచ్చిందే తప్ప అది క్వాష్ పిటిషన్ అయితే కాదు. క్వాష్ పిటిషన్ అంటే ఏంటి? ఈయనకి కేసుతో దీంతో సంబంధం లేదు, ఈ కేసు కొట్టేస్తున్నాం, ఈయన నిరపరాధి అని ఎక్కడ కోర్టు చెప్పట్లే. ఇటువంటి వ్యక్తులకి సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ ఉందంట. అంటే ఇటువంటి వాటికి మ్యాక్సిమం ఏదైనా శిక్ష ఖరారు అయితే, నేరం నిరూపణ అయ్యే శిక్ష ఖరారు అయితే 5 ఏళ్ళు 6 ఏళ్ళు వరకు ఒక శిక్షాకాలం విధించిన కోర్టు విధించగలిగే అర్హత ఉన్నప్పుడు, అలాగా ఆ లోపల శిక్ష విధించిన వాళ్ళకి అంత స్థాయిలో ఒక వారం రోజులో 15 రోజులో రిమాండ్ విధించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేరం నిరూపణ అయితే అప్పుడు శిక్షకు అర్హులు. శిక్షకు అర్హులే, కానీ మ్యాక్సిమం 6-7 సంవత్సరాలకు మించి ఆ శిక్ష పడదు. అలాంటి వాళ్ళకి సుప్రీంకోర్టు అంత స్థాయిలో రిమాండ్ విధించొద్దు అని ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వీళ్ళు మాకేం కాలేదు, మేము బెయిల్ వచ్చింది చూసారా అంటున్నారు. బెయిల్ వచ్చిందే కానీ నీ అక్కడ నిరపరాధాన్ని రిలీజ్ చేయలే. ఇప్పుడు ఇక్కడ మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. తరువాత రాజకీయ పరంగా ఒక వ్యక్తికి, ఒక ప్రాంతానికి, ఒక పార్టీకే నొక్కి నొక్కి గుచ్చి ఎందుకు విమర్శిస్తున్నారంటే, మేబీ ఆ ఒక్క పార్టీని విమర్శించమని సదరు వ్యక్తుల దగ్గర నుంచో లేదా పార్టీల దగ్గర నుంచో ఇంకేవైనా వాళ్ళ దగ్గర నుంచో సపోర్టు మద్దతు కూడగట్టుకొని చేస్తున్నారేమో, బ్యాక్ ఎండ్లో ఎవరైనా ఉన్నారేమో, లేకపోతే పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారిని, పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు మొన్న ఆ మధ్యకాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూ జరిగినప్పుడు కూడా కామెంట్ చేసింది, చెప్పింది నాగేశ్వర్ గారే. తర్వాత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పింది ఆయనే. బట్ దాని మీద ప్రెస్ క్లబ్లో మీటింగ్లు పెట్టి కొంతమంది జర్నలిస్ట్ సోదరులు చాలా దారుణంగా భయంకరంగా మాట్లాడేశారు. ఏమని? అక్కడ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టనివ్వబోం, ఈవెన్ చంద్రబాబు నాయుడిని కూడా అడుగు పెట్టనివ్వబోం. పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసింది వీళ్ళే, వెనక్కి తీసుకుంది వీళ్ళే అయినప్పుడు ఎందుకు అడుగు పెట్టనివ్వబోరు? దీనికి మరలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా జతపరిచి ఆయన ఏం చేస్తున్నాడు, అసలు అక్కడ పోలీసులు ఇక్కడికి ఎలా వస్తారు, ఇలా రకరకాలుగా. అంటే ఇవన్నీ కూడా ఆఫ్ నాలెడ్జ్తో లేదా ఏదో మాట్లాడియాలి, నా వంతు నేను సైతం ఏదో ఒకటి అనేసాను, సపోర్ట్ ఇచ్చేసాను కదా అని అనుకుంటున్నారు. మీరు ఆ క్షణం సపోర్ట్ ఇస్తారు, ఆ క్షణానికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు, ఆ క్షణానికి కెమెరా పెట్టి మైకులు పెట్టగానే అనర్గళంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తారు. పెద్ద పెద్ద సీనియర్లు కూడా ఏది అంటే ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం నవాబుల్ టైంలో జర్నలిజం చేసిన మేధావులు కూడా మొన్న ఎందుకో విచక్షణ కోల్పోయి మాట్లాడినట్టు అనిపించింది నా వరకు. సో వీళ్ళందరూ ఇలా మాట్లాడడం వల్ల వెనక ఎవరున్నారు? ఎందుకు పర్టికులర్గా ఒక మతానికి సంబంధించిన దేవుళ్ళు ఎందుకు విమర్శించాలి? ఎందుకు ఇప్పుడు ఇదే ప్రశ్న రావణ్ణి అరెస్టు చేసిన తర్వాత ఎంతవరకు గుర్తురానిది ఇప్పుడు బయటకు వచ్చి జైలు బయట నిలబడి కోర్టు బయట జై భీమ్ నినాదాలు ఎందుకు? ముందెందుకు జై భీమ్ నినాదాలు చేయలేదు? అవన్నీ ప్రశ్నించి వాళ్ళ మీద రాంగ్గా పోర్ట్రే చేసి వీడియోలు చేసినప్పుడు జై భీమ్ నినాదాలు చేయలేదు, ఇప్పుడెందుకు జై భీమ్ నినాదాలు చేస్తున్నారు? దీనికి మద్దతుగా మరొక రిటైర్డ్ న్యాయమూర్తి కూడా వెంటనే మైక్ పట్టుకొని ఆయన కామెంట్స్ దారుణంగా ఉంటున్నాయి. మీకేం బయలుదేరి నేనున్నాను, మీరు కావాలంటే మీకు నచ్చిన ప్రార్థనా మందిరాలు కూడా కట్టుకోండి, మీ వెనక నేనున్నాను, నేను చూసుకుంటాను, మీరు ఎవరినైనా అడ్డొస్తే పక్కకు దోసేయండి, నేను చూసుకుంటాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఒకప్పుడు రిటైర్డ్ అంటే న్యాయమూర్తిగా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం, మతపరంగా మాట్లాడడం, రాజకీయ పరంగా మాట్లాడడం, కులపరంగా మాట్లాడడం. అంటే వీళ్ళ దగ్గర ప్రశ్నించే సరిగ్గా సూటిగా ప్రశ్నించే స్థాయి ఆ మాట తీరు లేనప్పుడు వెంటనే యూటర్న్ సనాతన ధర్మం మీద పడడం, కులమతాల మీద పడడం, లేదా రాజకీయ పార్టీల మీద బురద జల్లడం. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా దీని వెనక ఉండే నడిపించేది ఎవరు, దీని వెనక ఎవరు ఇలా మాట్లాడిస్తున్నారు? దానివల్ల వాళ్ళు అక్కడ సేఫ్గానే ఉంటారు, వాళ్ళ ప్యాలెస్లో బాగానే ఉంటారు. కోర్టుల చుట్టూ తిరగాల్సింది మీరు, మీ భార్య పిల్లల్ని వదిలేసి అవి ఇవి డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరగాల్సింది మీరు కదా. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ప్లీజ్.